సురేష్ అయ్య గారు, నేను, నాతో పాటు ఇంకొక దైవజనుడు, మేము ముగ్గురం మెడ్రాస్ వెళ్ళాలి. రామగుండంలో కొన్ని అనివార్య కారణాల వలన, అనివార్య పరిస్థితుల వలన కొంత ఆలస్యం అయిపోయింది. విమానానికి టైం అయిపోతుంది. మేము అర్జెంటుగా తొందరపడి పరిగెత్తుకుంటూ ప్రయాణం అవుతే తప్ప మాకు విమానం అందదు. ఒక విమానం మిస్ అయిపోయిందా సుమారు 30,000 రూపాయలు నష్టం అవుతాయి ముగ్గురికి. అందుకు పాస్టర్ గారు త్వరపడి వచ్చి కారులో కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. మాతో వచ్చే మూడో వ్యక్తి ఇంకా రాలేదు. బ్రదర్స్ అందరు వెళ్ళారు. తొందరగా రా పాస్టర్ గారు కూర్చున్నారు. అట్లా వచ్చి అన్నాడు. వస్తున్నా అని వస్తూ ఎందుకో పాస్టర్ గారు కారులోంచి తిరిగి చూస్తే చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, కూల్గా, ఏమంటారమ్మా, చాలా ప్రశాంతంగా వస్తున్నాడు. అదే స్థలంలో కనుక నేను ఉండుంటే దిగి ఆడిని జుట్టెట్టుకొని లాక్కొచ్చి కారులో కూర్చోబెడదు. అలా కాదలా నడిచేది, ఇలా నడవాలి అని. కానీ పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? కారు దిగి, నానా కూల్ కూల్ కూల్, పర్వాలేదు, తొందర లేదు, నెమ్మదిగా రా. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగానే కోపం రాదు, 99% కోపం రాదు. వస్తే గుండెల్లో బాధ పుట్టుకొచ్చి ఎవరి కనబడకుండా తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయేవాడే తప్ప ఎవరిని తిట్టేవాడు కాదు, ఎవరిని ఖండించేవాడు కాదు. కానీ ఆయనను చూడగానే ప్రజలు భయపడేవాళ్ళు. ఎందుకు భయపడేవాళ్ళు తెలుసా? ఆయన మీద ఉన్న ప్రేమ మా గుండెల్లో భయాన్ని పుట్టించింది. దేవునికి మహిమ కలుగును.